ప్రేమ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. చాలా అమ్మ ప్రేమ గురించే కాదు, నాన్న ప్రేమ గురించి కూడా. కానీ ఇప్పుడు ఒక విషయం అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఉంది కాబట్టి అనమాట. అమ్మ ప్రేమే ప్రపంచంలో అతిపెద్ద విజయాలకు మూలం అంటారు. మరి అలాంటి ప్రేమ కోసం ఏం చేసినా తక్కువే కదా. ఆ మాటలు అంత చిన్న వయసులో ఎలా అర్థమయ్యాయో ఏమో, కానీ ఒక అద్భుతమే చేసి చూపించాడో బిడ్డ. పొద్దున లేస్తే అమ్మ పడే కష్టం చూసి ఆ 12 ఏళ్ల చిన్నారికి ఏమనిపించిందో ఏమో. ఆమె అలసట తీర్చాలని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా చేతులకు పని చెప్పాడు. ఆమెకు సాయం చేసేలా ఓ రోబోను తయారు చేశాడు. కేరళంకు చెందిన లెవిన్ పౌలోస్ చేసిన ఈ అద్భుత ఆవిష్కరణ ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఇంటి పనులు, వంట పనులతో అమ్మపడే ఇబ్బందులను చూసిన లెవిన్ తనకున్న ఆటోమేషన్ టెక్నాలజీ నాలెడ్జ్తో రోబోలను తయారు చేశాడు. ఆ చిన్న వయసులోనే అతను చూపించిన అసాధారణ ప్రతిభకు నెటిజన్లు పూర్తిగా ఫిదా అయిపోతున్నారు. ఈ వయసులోనే అమ్మ కష్టం గురించి ఆలోచించిన లెవిన్ ప్రతి ఒక్కరికి ఆదర్శమని కేరళం సీఎం సతీష్ కూడా కొనియాడారు. సాధారణంగా పిల్లలు ఈ వయసులో వీడియో గేమ్లతోనో బొమ్మలతోనో కాలక్షేపం చేస్తారు. కానీ అమ్మ కష్టాన్ని గుర్తించి టెక్నాలజీతో ఆ కష్టాన్ని తీర్చాలనుకున్న లెవిన్ ఆలోచన నిజంగా అభినందనీయం. ప్రేమకు సాంకేతికత తోడైతే వచ్చే అద్భుతమే ఈ రోబో. లెవిన్ ఫ్యూచర్లో మరిన్ని గొప్ప ఆవిష్కరణలు చేయాలని ఆశిద్దాం. నాకైతే లెవిన్ ఫ్యూచర్ కనబడుతుంది. భవిష్యత్తులో చాలా ఆవిష్కరణలు చేయబోతున్నాడు. చాలా అంటే చాలా. సో చిన్న వయసులోనే అంత థాట్ వచ్చింది. ఇప్పటికే చాలా వరకు ఆవిష్కరణలు కూడా చేశారని చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో హిల్ బి అ గ్రేట్ సైన్స్. నాకు బాగా నచ్చింది ఎక్కడంటే వాళ్ళ అమ్మ కోసం చేయడం. అవును. సో లెవిన్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ కామెంట్ని చేయండి. అలాగే మీరు కూడా మీ పేరెంట్స్ కోసం ఏం చేశారో కామెంట్ చేయండి. దాంతో పాటు పేరెంట్స్ కూడా పిల్లల్ని సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నప్పటి నుండి. సో దాన్ని మనం సపోర్ట్ చేస్తే ఏదైనా చేస్తుంటే అలా చేయదు ఇలా చేయదని ఎవరు కాదు. ఈ రోజుల్లో ఏం చేసినా సరే నీకు ఇంట్రెస్ట్ ఉందని పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా వరకు మారింది. బట్ ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దానికి ఇంకొంచెం వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు సూపర్ పర్సన్స్ అవుతారు ఇన్ ఫ్యూచర్. కరెక్ట్. లెవిన్ కూడా ఇంకా ఎన్నో ఆవిష్కరణలు చేయాలి, చాలా ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను.